పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం భారత్లో గ్యాస్ మంట రగిల్చింది. గ్యాస్కు కొరత లేదని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ మెట్రోపాలిటన్ నగరాల నుంచి చిన్న పట్టణాల వరకు అన్ని చోట్ల గ్యాస్ కొరత విస్తరిస్తోంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు లభించకపోవడంతో హోటల్ రంగం తీవ్రంగా నష్టపోతోంది. ఇప్పటికే ముంబై, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో కొన్ని హోటల్స్ మూతబడ్డాయి. హైదరాబాద్ పైన కూడా ప్రభావం పడింది. దీంతో హోటల్స్ ని నమ్ముకుని ఉపాధి పొందుతున్న లక్షలాది కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. హాస్టల్స్ లో ఉంటున్న విద్యార్థులకు, ఉద్యోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం రెండో వారంలోకి ప్రవేశించిందో లేదో ఆ ప్రభావం భారత్ పై పడింది. యుద్ధం భారత్లోని ప్రతి ఇంటిని తాకుతుందనే విశ్లేషణల్ని నిజం చేస్తూ దేశంలో గ్యాస్ కొరత రోజు రోజుకి పెరుగుతోంది. ప్రస్తుతానికి డొమెస్టిక్ గ్యాస్ సప్లైకు ఇబ్బందులు లేనప్పటికీ కమర్షియల్ గ్యాస్ సరఫరాపై కేంద్రం పరిమితులు విధించడంతో హోటల్స్, హాస్టల్స్ విలవిల్లాడిపోతున్నాయి. గ్యాస్ ను పొదుపుగా వాడుకోవాలని విజ్ఞప్తి చేసిన కేంద్ర ప్రభుత్వం వ్యాపార అవసరాల కంటే ముందుగా గృహ అవసరాలకే ప్రాధాన్యం ఇవ్వాలని కంపెనీలకు సూచించింది. దీంతో ఆ ప్రభావం రెస్టారెంట్లపై పడింది. ఇప్పటికే హైదరాబాద్ లో కమర్షియల్ గ్యాస్ కొరత ఏర్పడింది. హైదరాబాద్ లోని చాలా హోటల్స్ కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు దొరక్క ఇబ్బంది పడుతున్నాయి. ముంబైలో ఇప్పటికే 30% హోటల్స్, రెస్టారెంట్లు మూతపడ్డాయి. అటు బెంగళూరు, చెన్నైలో కూడా పరిస్థితి దాదాపు ఇలానే ఉంది. గ్యాస్ కొరతతో చాలా నగరాల్లో హోటల్స్ మూసివేశారు. ఈ సెగ హాస్టల్స్ ను కూడా తాకింది. వంటలు బంద్ చేశారు. కొన్ని హాస్టల్లో ఒక పూట మాత్రమే వంట చేస్తున్నారు. మిడిల్ ఈస్ట్ లో యుద్ధం ఐటీ కారిడార్ లో మంటలు రేపుతోంది. యుద్ధం నేపథ్యంలో కమర్షియల్ సిలిండర్ సరఫరా తగ్గడంతో చిన్న హోటల్స్ లో ప్లేటెడ్ టిఫిన్ పై రేట్ను ₹5 పెంచేశారు. హైదరాబాద్ నగరంలో దాదాపు 11,000 హాస్టళ్లు, 3,000కు పైగా హోటళ్లు, రెస్టారెంట్లు ఉన్నాయని అంచనా. ఐటీ ఉద్యోగులతో పాటు ఉన్నత ఆదాయ ఉద్యోగులు, వివిధ కోర్సులు అభ్యసించే విద్యార్థులు దాదాపు 10 లక్షల మంది హాస్టళ్లలో ఉంటున్నారు. వీటన్నింటికీ గ్యాస్ కావాలి. ఈ నేపథ్యంలోనే గ్యాస్ కొరత తీవ్ర ప్రభావం చూపనుంది. ఇదే అదునుగా కొన్ని ప్రాంతాల్లో బ్లాక్ విక్రయాలు ఊపందుకుంటున్నాయి. ఇదే పరిస్థితి మరో 2 రోజులు కొనసాగితే వంట కష్టమేనని హాస్టళ్ల నిర్వాహకులు వాపోతున్నారు. ఇప్పటికే మెనూలో కోత పెట్టారు. ఆంధ్రప్రదేశ్ లో 2,000కు పైగా స్టార్ హోటళ్లు, 3,000కు పైగా రెస్టారెంట్లతో పాటు చిరు వ్యాపారులతో కలిపి 20 నుంచి 25,000 హోటళ్లు వినియోగదారులకు సేవలందిస్తున్నాయి. నిత్యం 50,000 వరకు వాణిజ్య సిలిండర్లను వినియోగిస్తూ ఉండగా తాజా అనిశ్చితి మధ్య వాణిజ్య సిలిండర్ల సరఫరా దాదాపు 40% పడిపోయింది. ఫలితంగా ఏపీలో అత్యవసరానికి కూడా వాణిజ్య సిలిండర్లు దొరకట్లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే హోటళ్ల వ్యాపారాలు మూతపడి లక్షలాది మంది జీవనంపై ప్రభావం చూపనుంది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఇలాంటి టైంలో గ్యాస్ సంక్షోభం ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. కర్ణాటక, చెన్నై, ముంబైలో ఇప్పటికే కొన్ని హోటల్స్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. తెలుగు రాష్ట్రాలకి కూడా ఈ ఇబ్బంది మొదలైంది.